నమస్తే. నేను ప్రియాంకారావు. పార్లమెంట్‌లో ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అదేంటి అంటే, ఏ సీఎం అయితే 30 రోజులకు పైగా జైల్‌లో ఉంటారో, ఆ సీఎం ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాల్సిందే. ఇక కొనసాగించే అధికారం ఉండదు అని. మరి వినడానికైతే బావుంది. కానీ ఇది ఆచరణలోకొస్తదా? ఈ చట్టాన్ని యాక్సెప్ట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు ఏ రేంజ్‌లో ఇప్పుడు ఇది పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సి.ఎస్. రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పుడు మోడీ గారు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సీఎంలకి సంబంధించి. కానీ దీన్ని వినడానికి, చెప్పుకోవడానికి చాలా బాగున్నప్పటికీ కూడా ఆచరణలో ఇది సాధ్యమయ్యే పనేనా అనేదే డౌట్. మీరేమంటారు? సాధ్యం చేయటానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 20వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ నెల. వర్షాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లోనే దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించి చట్టం రూపంలో తీసుకురావాలి అనేది ఆయన ఆలోచన. రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 130 ప్రకారం దాన్ని సవరించి ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ, ప్రధానమంత్రికి కూడా ఏమీ మినహాయింపు లేదు. ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే 30 రోజులు వరుసగా జైల్లో కనుకుంటే వాళ్ళు పదవి నుంచి తొలగిపోవాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక చట్టాన్ని ఆ మేరకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకు, ఏ పాయింట్ దగ్గర నిర్ణయించుకుంది అంటే, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీకి ఉన్నప్పుడు ఆయన మీద లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. దాంట్లో ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి ఆయన పంపించింది. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా తిహార్ జైలు నుంచే పరిపాలన నేను సాగిస్తాను అని చెప్పి ఆయన పరిపాలన కొనసాగించారు. దేని ప్రకారం ఈయన రాజీనామా చేయకుండా కొనసాగిస్తున్నారంటే, రాజ్యాంగంలో ఉండేటువంటి 130 ఆర్టికల్ 130 ప్రకారం ఆయన కొనసాగారు. అందుకే దాన్ని సవరించి 30 రోజుల కన్నా ఎక్కువగానే జైల్లో ఉంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే పరిపాలన చేయడానికి లేదు, పరిపాలనకు అనర్హుడు అని చెప్పి రాజ్యాంగ సవరణ చేయాలి అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయబోతున్నారు రేపు పార్లమెంట్ సమావేశాలు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక దీంతో పాటు రాజ్యాంగంలో ఉండేటువంటి 131 సవరణ, ఆర్టికల్ 131 సవరణ చేయాలి. సవరణ ఏం చేయాలి? మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభల్లో అనేది సవరణ, రాజ్యాంగ సవరణ. దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన 50% అందరికి పెంచేలాగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడున్నటువంటి వాటిని 50% పెంచుతామని చెప్పి, అది యూనిఫామ్గా పెంచుతామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన కాకుండా యూనిఫామ్గా పెంచుతామని చెప్పి ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలి. 131, ఇదేమో 130, అదేమో 131. రాజ్యాంగంలో ఆర్టికల్ 130 అది, 131 ఇది. ఈ రెండింటిని సవరణ చేయాలి. సవరణ చేయటం ద్వారా 30 రోజుల పాటు ఒకవేళ జైల్లో ఉంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అధికారాన్ని కోల్పోతారు. 131 సవరణ ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు ప్లస్ నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండు కీలకం కాబోతున్నాయి రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణలు. బట్ ఈ సవరణలు చేయాలంటే 3/200 మెజారిటీ కావాలి, 2/3 మెజారిటీ, 3/200 మెజారిటీ కావాలి. మరి అంత మెజారిటీ ఉందా బీజేపీకి అంటే రాజ్యసభలో ఉంది. ఇంకోటి కూడా ఉంది, జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కూడా తీసుకురావాలనేది ఈ రాజ్యాంగ సవరణలోనే ఉంది. దీనికి కూడా 2/3 మెజారిటీ కావాలి, 3/200 మెజారిటీ కావాలి. ఇది రాజ్యసభలో ఉంది బీజేపీకి, ఎన్డీఏకి. బీజేపీతో కూడినట్టు ఎన్డీఏ, అంతే కదా, ఎన్డీఏకి ఉంది. అయితే లోక్సభలోనే లేదు. మరి లోక్సభలో ఇప్పుడు ఈ బిల్స్ పెట్టి ఎలా పాస్ చేయగలరు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే తాజాగా మారినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయి అనేటువంటి ఆలోచన ఉంది బీజేపీకి. ఏంటి అనుకూలించినటువంటి అంశాలు? టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు వచ్చేసారు లోక్సభలో ఉండే టీఎంసీ ఎంపీలు. ఎందుకు? తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ మూతపడిపోయింది, అక్కడ ఆల్మోస్ట్ మూతపడిపోయినట్టే మమతా బెనర్జీ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు వచ్చేసారు. ఇక శివసేన నుంచి
వచ్చేసారు. శివసేన నుంచి 6 ఎంపీలు వచ్చేసారు ఉద్ధవ్ థాకరే పార్టీకి. ఇప్పుడు వీళ్ళతో పాటు డిఎంకే కనుక మద్దతు ఇస్తే, డిఎంకే ఉంది ఆల్రెడీ, ఇప్పుడు డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేదానికి, లేదంటే ఆ రోజున ఓటింగ్ జరిగే రోజున సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి, బహిష్కరించి వెళ్ళిపోవడానికి, ఏది చేసినా వచ్చి ఓటేసినా ఓకే, రాకుండా సభకు దూరంగా ఉన్నా కానీ మీకు 3/2 మెజారిటీ అనేది తగ్గిపోతుంది కదా. సో సంఖ్య తగ్గుతుంది కాబట్టి అదన్నా చేస్తుంది. ఇది చేయడానికి డిఎంకే సిద్ధంగా ఉంది. ఇది కాకుండా సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో, సమాజ్వాదీ పార్టీలో చీలిక వచ్చింది అనేది ఈ మధ్యకాలంలో వినిపించింది. ఒకవేళ అదే నిజమైతే సమాజ్వాదీ పార్టీ నుంచి కనుక ఎంపీలు కనుక వస్తే 2/3 మెజారిటీ వచ్చేస్తుంది. అప్పుడు లోక్సభలో కూడా బిల్స్ పాస్ అవుతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్, మహిళలకు 33% రిజర్వేషను, నియోజకవర్గాల్లో పునర్విభజన, ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ 30 రోజుల కంటే ఎక్కువగా జైల్లో ఉంటే వాళ్ళకి పదవీచ్యుతులు కావటం అనేది రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. 20వ తారీఖు ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు దాకా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మధ్యకాలంలో సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యూహ రచనతోటి ఈ సవరణలు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే విపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే ఖర్గే గారు కానీ, వీళ్ళు విపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే, ఇది కాదు ఇంపార్టెంటు, దేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఇంపార్టెంటు. దేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, పేపర్ లీకేజీలు, నీట్ సంబంధించినటువంటి పేపర్ లీకేజీ అంశాల మీద మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించట్లేదు, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు అలాగే డీజిల్ రేట్లు పెరిగినాయి, క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది కాబట్టి పెంచామని చెప్పి చెబుతున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఎందుకు తగ్గించట్లేదు అనేటువంటి అంశం, వీటి మీద చర్చించాలి అనేటువంటి ఒక నిర్ణయం విపక్షాలు తీసుకున్నాయి. విపక్షాలు ఏంది, దేశంలో ఉండేటువంటి సమస్యలు, దేశంలో అంతర్గతంగా ఉండేటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి, వీటి మీద చర్చించాలి అనేది. అధికార పక్షం ఏంటి, రాజ్యాంగ సవరణ చేసి ఆ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలనేటువంటిది అధికార పక్షం యొక్క ఆలోచన. ఇలాంటి పరిస్థితుల నడుమ 20వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో మరి ఒకవేళ లోక్సభలో కనుక 2/3 మెజారిటీ కనుక ఉండేలాగా ఓటింగ్ పెట్టినప్పుడు కనుక నెగ్గితే ఆల్మోస్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అయిపోయినట్టే. అప్పుడేమవుతుంది, 2029 కంటే ముందే ఎలక్షన్స్ రావడానికి అవకాశాలు లేకపోలేదు అనేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, నాకు బోనస్ ఇంకొక 6 నెలలు బోనస్ వస్తుంది అని. ఎందుకంటే 28 ఎలక్షన్ రావాలి తెలంగాణలో, కానీ 29లో వస్తాయి, జమిలీ ఎన్నికలు వస్తాయి, కాబట్టి ఇంకొక 6 నెలలు నన్ను ఎక్స్టెండ్ చేస్తారు, నాకు బోనస్ అది, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా నేనే ఉంటాను, అంటే 10 సంవత్సరాలు 6 నెలలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఆయన లెక్క ఆయన చెప్తున్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఢిల్లీ ఇదని చెప్పి ఆయన చెబుతున్నాడు ఆయన. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే 29లో జమిలీ ఎన్నికలు రావాలి, ముందు వచ్చే అవకాశం లేదు. ముందు కూడా వచ్చేదానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, దాంతోపాటు ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అన్ని అంశాలు నెరవేరాలి, ఇవన్నీ కావాలంటే టైం పడుతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కావచ్చు, 2029కే జమిలీ ఎన్నికలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే పార్లమెంట్ సమావేశాలు ఈసారి కీలకం. విపక్షాలు ఒకటి అనుకుంటుంటే ఇప్పుడు అధికార పక్షాలు మరొకటి అనుకుంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది రాద్ధాంతం జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పార్లమెంట్లో ఒకవేళ కనుక ఈ బిల్స్ 2 పాస్ అయిపోతే మాత్రం ఒక సంచలనం అని చెప్పేసి అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.